సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే తినకూడనివి ఏమేంటి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కుక్క కరిస్తే పథ్యం ఏమిటి, మందేమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. పిచ్చి కుక్క కరిస్తే మందు వాడకపోతే ర్యాబిస్ వ్యాధి వచ్చి ప్రాణం పోవడం తథ్యం. ముఖం, మెడ, ఛాతీ మీద పిచ్చి కుక్క కరిస్తే చాలా త్వరగా ర్యాబిస్ వ్యాధి వస్తుంది. కాళ్ళ దగ్గర కరిస్తే కాస్త ఆలస్యంగా ర్యాబిస్ వ్యాధి వస్తుంది. కుక్క కరిచిన ప్రాంతం, గాయం తీవ్రతను బట్టి ర్యాబిస్ వ్యాధి 30 నుంచి 90 రోజుల్లో కనబడుతుంది. 4 రోజుల్లోనే వ్యాధి కనబడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే కుక్క కరిచిన అనేక సంవత్సరాల తర్వాత ర్యాబిస్ వ్యాధి బయటపడిన సంఘటనలు ఉన్నాయి. సాధారణంగా మనిషిని కరిచే రోజుకి కుక్కకి ర్యాబిస్ వ్యాధి ఉంటే అది మనిషిని కరిచిన 10 రోజుల్లో కుక్క చనిపోకపోతే అది పిచ్చి కుక్క కాకపోవచ్చు. కానీ విస్తృతంగా జరిగిన పరిశోధనల్లో ఒక విషయం తేలింది. అదేమిటంటే మనిషిని కరిచిన కుక్క అతి మామూలుగా ఉండవచ్చు, చనిపోకపోవచ్చు. ఆ కుక్క కరిచిన వ్యక్తి ర్యాబిస్ వ్యాధి వల్ల మరణించవచ్చు. ఇది చాలా అరుదైన విషయమే కానీ అందుకు అవకాశం లేకపోలేదు. అందుకని కరిచిన కుక్క పిచ్చి లక్షణాలు కలిగి ఉన్నా లేకపోయినా ర్యాబిస్ వ్యాధి రాకుండా ముందుగానే ఇంజెక్షన్లు కోర్సు వాడాలి. సాధారణంగా పెంపుడు కుక్కలకి నియమిత సమయంలో ర్యాబిస్ రాకుండా వ్యాక్సిన్ చేయిస్తారు. అలా నియమిత సమయంలో కరెక్ట్గా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించుకున్నా ఏ కారణం వల్లనైనా కరిస్తే భయపడనవసరం లేదు. ఆ వ్యక్తి ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు చేయించుకోనవసరం లేదు. ఒకవేళ ఆ కుక్కకి నియమిత కాలంలో వ్యాక్సిన్ చేయించకపోయినా కరిచిన కుక్క ఊరకుక్క అయినా ఆ వ్యక్తి తప్పకుండా ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు చేయించుకోవాలి. కుక్క కరిచిన తర్వాత వీలైనంత త్వరగా ఇంజెక్షన్ల కోర్సు ప్రారంభించాలి. ఎక్కువ ఆలస్యం చేసినా పూర్తి కోర్సు వాడకపోయినా ర్యాబిస్ వ్యాధి నుంచి రక్షణ చేకూరదు. ర్యాబిస్ వ్యాధి రాకుండా బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేసే చికిత్స చాలా కాలం నుండి ఉంది. ఇటువంటి వ్యాక్సిన్ వల్ల అక్కడక్కడ ఎన్కెఫలోమైలైటిస్ అనే దుష్ఫలితాలు కనబడవచ్చు. ఇటీవల కాలంలో హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ ర్యాబిస్ వ్యాక్సిన్, ప్యూరిఫైడ్ చిక్ ఎంబ్రియో సెల్ ర్యాబిస్ వ్యాక్సిన్ వచ్చాయి. ఈ కొత్త ఇంజెక్షన్లు ర్యాబిస్ వ్యాధి నుంచి 100కి 100 పాళ్ళు రక్షణ కలిగిస్తాయి. డోసు కూడా తక్కువ. బొడ్డు దగ్గర కాకుండా చేతి కండకే ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే మామూలుగా వాడే ఇంజెక్షన్ల కంటే వీటి ధర ఎక్కువ. ఈ ఇంజెక్షన్లు మొత్తం 6 చేయించుకోవాలి. ఇవి రోజు చేయించుకోనవసరం లేదు. మొదట ఒక ఇంజెక్షన్, ఆ తర్వాత 3వ రోజు 1, 7, 14, 30, 90 రోజున ఒక్కొక్కటి చేయించుకోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే డోసు, ఒకటే కోర్సు. పిచ్చి కుక్క కండ పట్టుకుని పీకి పారేసినప్పుడు ర్యాబిఫ్యూర్ మొదటి ఇంజెక్షన్తో పాటు ర్యాబిస్ ఇమ్యూన్ గ్లోబులిన్ ఇంజెక్షన్ సగం కరిచిన చోట తక్కిన సగం పిర్రకి ఇస్తారు. పిచ్చి కుక్క కరిచినా మామూలు కుక్క కరిచినా ఆహారంలో పథ్యం లేదు, అన్నీ తినవచ్చు. దాంపత్య సంబంధాల్లో మామూలుగా పాల్గొనవచ్చు. తలకి నూనె రాసుకోవచ్చు, తలకి స్నానం చేయొచ్చు. అయితే పిచ్చి కుక్క కాటికి ఇంజెక్షన్లు చేయించుకునే కాలంలో స్టెరాయిడ్స్, మలేరియా మందులు, ఆల్కహాల్, ఇమ్యూన్ సప్రెసివ్, క్యాన్సర్ మందులు వాడకూడదు. ఈరోజు మనం పిచ్చి కుక్క కరిస్తే పథ్యం ఏమిటి, మందేమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో రక్తపోటు ఉంటే కాఫీ టీలు మానేయాలా, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.